అమ్మ 1 కాదు 2 కాదు 3 crores 3 కోట్ల ముఖ్య ఏకాదశి అంటే ఏంటి? అది ముఖ్య ఏకాదశి చెవి ఏకాదశి కాదు, ముక్కోటి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడు కదా వాహనం, ఆయన మీదకెక్కి 3 కోట్ల మంది దేవతలతో భూలోకానికి దిగి వచ్చినటువంటి రోజు, అందరికీ దర్శనమిచ్చేటువంటి రోజు. అదేంటి రోజు శ్రీ మహావిష్ణువు ఉంటారు కదా టెంపుల్లో, ఈ రోజు ఎందుకు స్పెషల్ అని అనుకోవచ్చు కదా. అట 2 రాక్షసులకు ఆబ్వియస్లీ శ్రీ మహావిష్ణువు అంటే ఇష్టం ఉండరు కదా, అయినప్పటికీ కూడా వాళ్ళు చూద్దాం అనుకుంటున్నారనే విషయం తెలిసి వాళ్ళ కోసం అని చెప్పి ఉత్తర ద్వారం తెరిచారట. దాంతో ఆ రాక్షసులు 2 కూడా వెళ్ళారట, లోపలికి వెళ్ళి వాళ్ళ గోడు చెప్పుకున్నారంట. ఓకే, వాళ్ళ కథను చెప్పుకున్నారంట. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఆ రాక్షసుల్ని తలుచుకొని వాళ్ళ కథను తెలుసుకొని ఎవరైతే గనక ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్తారో శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి వైకుంఠ ప్రాప్తం కలుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్పారు. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటారు? వైకుంఠంలోనే కదా, ఆ లోకానికి మనం కూడా వెళ్ళిపోవచ్చు అంటారనమాట. అయితే ఈ రోజుకి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఏంటంటే నీకు గుర్తుందా, మందర పర్వతం వాసుకినేమో తాడుగా చేసుకుని చిలికారు. ఫస్ట్ ఏమో హాలహాలం వచ్చింది, శివుడు మింగేశారు, గరళకంఠుడయ్యారు. ఆ తర్వాత ఏమో అమృతం పుట్టింది కదా, అది కూడా జరిగింది ఇదే రోజట. అంతేకాదు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి గీతోపదేశం చేసింది కూడా ఇదే రోజట. అంతేకాదు ముర అనేటువంటి రాక్షసుడు దేవతల్ని అందరినీ ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటే దేవతలందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకుంటే అతని ఆగడాలకు చెక్ పెట్టింది కూడా ఇదే రోజు అనమాట. అంతేకాదు ఆ సందర్భంగానే మహాలక్ష్మి దుర్గగా మురాసురుని సంహరించినటువంటి అమ్మవారికి ఏకాదశి అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. సంవత్సరం పొడుగున వచ్చినటువంటి ఏకాదశులు ఏ రోజు కూడా వ్రతం చేయకపోయినా పర్లేదు, ఒక్క ముక్కోటి ఏకాదశి రోజున కనుక మనం వ్రతాన్ని ఆచరించుకుంటే 3 కోట్ల ఏకాదశులు ఆ వ్రతం ఆచరించిన ఫలితం వస్తుందంట. అంత గొప్పది. దీన్ని పట్టుకొని ముక్కు ఏకాదశి అంటాం. ఇప్పుడు చెప్పు, ఇది ఏం ఏకాదశి? పర్ఫెక్ట్. మరి శుభాకాంక్షలు చెప్పిద్దామా? అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.